హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం హెల్త్ అండ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మనలో అందరికీ గోల్స్ ఉంటాయి, కానీ అవి అందరూ రీచ్ అవ్వలేరు. ఎందుకంటే మన గోల్స్ మీద మనకు ఫోకస్ లేకపోవడం, లేదా మనం ఫోకస్ చేసినంత టైం మన దగ్గర లేకపోవచ్చు. అసలు డే మొత్తంలో రొటీన్ టైం ఎలా సెట్ చేసుకోవాలి, మన గోల్స్ని రీచ్ అవ్వడానికి కావాల్సిన ఫోకస్ ఎలా వస్తుంది, అంతేకాదు హెల్త్ని కరెక్ట్గా ఎలా ఉంచుకోవాలి, మైండ్ని ఎలా కంట్రోల్గా ఉంచాలి. అసలు ఇవన్నీ కరెక్ట్గా చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. అవి ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే నా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం ఫస్ట్ చేయాల్సింది వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ 5 AM. తెల్లవారుజామున 5 గంటల లోపే లెగిసిపోవాలి. అవును, ఎర్లీ మార్నింగ్ 5కి లేవటం వల్ల మన గోల్స్ని మనం రీచ్ అవ్వచ్చు, హెల్త్ని కరెక్ట్గా ఉంచుకోవచ్చు, స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మన డే మొత్తం యాక్టివ్గా ఉంటాం. అసలు మార్నింగ్ లేవటం వల్ల ఇవన్నీ ఎలా జరగచ్చు అన్న డౌట్ చాలామందికి వచ్చి ఉండొచ్చు. మనం మార్నింగ్ లేవటం వల్ల ఇవన్నీ చేయడానికి కావాల్సిన టైం వస్తుంది. అది ఎలా అని అనుకుంటున్నారా? నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళ పేర్లు చంటి అండ్ బంటి. వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళ అంబిషన్ కూడా ఒకటే, పోలీస్ అవ్వాలని. ఇద్దరు బాగా కష్టపడ్డారు. చంటి పోలీస్ అయ్యాడు, కానీ బంటికి జాబ్ రాలేదు. ఎందుకంటే చంటి మార్నింగ్ 5కి లెగిసేవాడు, బంటి 7కి లెగిసేవాడు. డే మొత్తంలో బంటి కన్నా చంటి దగ్గర 2 hours ఎక్స్ట్రా టైం ఉంటుంది. ఈ 2 hours ఏముంది అని అనుకోమాకండి. 2 hours into 31 days క్యాలిక్యులేట్ చేస్తే 62 hours వస్తాయి. ఒక మంత్కి 62 hours ఎక్స్ట్రా చంటి దగ్గర ఉన్నాయి. అదే మీరు 62 hours into 12 months క్యాలిక్యులేట్ చేస్తే 730 hours వస్తాయి. ఈ 730 hours గనక డేస్లో చూసుకుంటే 30 days వస్తుంది. అంటే 1 year మొత్తంలో బంటి ఎగ్జామ్స్కి 12 months ప్రిపేర్ అయితే చంటి మాత్రం 1 yearలో 13 months ప్రిపేర్ అయ్యాడు. కేవలం డైలీ ఒక 2 hours ముందు లేవటం వల్ల చంటి డ్రీమ్ని రీచ్ అవ్వగలిగాడు. ఎర్లీ మార్నింగ్ 5 AM ఈ టైంని బ్రహ్మ ముహూర్తం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మనం ఏదైనా కొత్త విషయాల గురించి తెలుసుకోవాలన్నా, ఏ వర్క్ అయినా కాన్సన్ట్రేట్గా చేయడానికి ఈ టైం చాలా మంచిది అని చెప్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 4 AM to 5:30 AM ఈ టైంని ఒక మ్యాజికల్ టైం అని కూడా అంటారు. ఎర్లీ మార్నింగ్ 5 లోపు లెగిసి ప్రశాంతంగా కూర్చొని ఒక గ్లాస్ లూక్ వామ్ వాటర్ తాగి యోగా చేయటం చాలా మంచిది. యోగాలో జలనేతి అండ్ కప్పలబాటి చేయటం చాలా మంచిది. జలనేతి చేయటం వల్ల బాడీలో నర్వ్స్ అండ్ బ్రెయిన్ని కూల్ చేస్తుంది. కప్పలబాటి 20 to 30 రౌండ్స్ చేయండి. అలా చేయడం వల్ల బాడీలో ఎనర్జీ ఛానల్స్ ఓపెన్ అవుతాయి. డైజెషన్ సిస్టమ్కి కూడా బాగా యూజ్ అవుతుంది. తరువాత 30 minutes వాకింగ్ చేయండి. వాకింగ్ చేయటం వల్ల బాడీలో ఉన్న సెల్స్ యాక్టివ్ అవుతాయి. తరువాత ఫ్రెష్ అవ్వండి, మీ వర్క్ని స్టార్ట్ చేయండి. మీరు స్టూడెంట్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, హోమ్ మేకర్ అయినా మీరు చాలా మంచి రిజల్ట్స్ని చూస్తారు. ఏదైనా వర్క్ చేస్తున్నా, చదువుకుంటున్నా బాడీలో ఎనర్జీ అండ్ కాన్సన్ట్రేషన్ ఫుల్గా మీకు సపోర్ట్ చేస్తాయి. మనం రేపు మార్నింగ్ లెగిచాక ఏమి చేయాలో పడుకునే ముందే ఫిక్స్ అవ్వండి. లేకపోతే మార్నింగ్ లేవగానే ఏం చేయాలి అని ఆలోచించటంలోనే మీ టైం వేస్ట్ అవుతుంది. అంతేకాదు, మార్నింగ్ లేవగానే ఆలోచించటం కూడా మీ బ్రెయిన్కి మంచిది కాదు. అందుకే పడుకునే ముందు మార్నింగ్ లేవగానే ఏం చేయాలి అనే విషయంని ఫిక్స్ అవ్వటం మంచిది. అసలు ఇవన్నీ చేయాలి అంటే మనకి మంచి నిద్ర అవసరం. మినిమం 7 to 8 hours ఏ డిస్టర్బెన్స్ లేకుండా పడుకోవాలి. పడుకోవటానికి 1/2 hour ముందు ఫోన్స్, టీవీని చూడకండి. ఎందుకంటే మనం ఏదైతే చూస్తున్నామో బ్రెయిన్ దాని గురించి ఆలోచిస్తుంది. దానివల్ల మనకి నిద్ర పట్టడానికి టైం పడుతుంది. అందుకనే పడుకునే ముందు ఫోన్స్ కానీ, టీవీ కానీ చూడొద్దు. మన డేలో ఈ చిన్న చిన్న చేంజెస్ని గనక చేసుకుంటే కన్ఫామ్గా ఒక పెద్ద సక్సెస్ని చూస్తాం. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నామో ఒకసారి చూద్దాం. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లెగవాలి. డైలీ మార్నింగ్ యోగా చేయాలి, వాకింగ్ చేయాలి. మనం రేపు మార్నింగ్ ఏ పని చేయాలో పడుకునే ముందు ఫిక్స్ అవ్వాలి. అండ్ ద లాస్ట్ పాయింట్, హెల్దీ స్లీప్ 7 to 8 hours. ఈ పాయింట్స్ని మన లైఫ్లో యాడ్ చేసుకుంటే హెల్త్ అండ్ సక్సెస్ మనతోనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.